ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. 25 సంవత్సరాల పరిచయం దేవుడు దీవించాడు. మొన్న 7వ తారీఖు ఎంతో అద్భుతమైన రీతిలో దేవునికి మహిమకరంగా జరిగింది. వాట్సాప్లో ఆ లింక్ ఉంది, మీరు చూడని వారు చూడవచ్చు, దేవుని ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇది నా ఆశీర్వాదం కొరకున్న మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడా నీకు వందనాలు నాయన. నీ శ్రేష్టమైన అద్వితీయమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఎండ తీవ్రత అధికంగా ఉండగా ఇదిగో నాయన మా బిడ్డలందరినీ కూడా మీరు సంరక్షించి కాపాడండి. ఈ ఫోన్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటూ నాయన ఏకీభవిస్తూ ఉన్నారో అట్టి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఏమందు పరమందు దయచేయండి. ఆర్థికంగా దీవించండి, ఆత్మీయంగా దీవించండి, మానసికంగా దీవించండి, శరీర సంబంధమైన మేలుతో నింపండి. అలాగే వారి పనుల్లో ప్రయాణాల్లో చూపండి. మరి ముఖ్యంగా నాయన నువ్వు సర్వోన్నతుడు కనుక నీ సర్వశక్తి గల నామాన్ని హెచ్చిస్తూ అయా నీ నామాన్ని కొనియాడుచు ఈ స్తుతి యాగాన్ని మనవులను యేసు నామంలో మీకు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా 7వ అధ్యాయంలో నుండి మనం కొన్ని మాటలు గత 2 వారాలు చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వారం వాక్య ప్రవీణత కలిగిన వాడు ఎజ్రా అని, ప్రార్థనా పరుడు ఎజ్రా అని మనం చూసాం. 2వ వారం దేవుడు అతను తోడుగా ఉన్నాడు అని, మరి దేవుని యొక్క వాక్యానుసారంగా అతడు నడిచిన వాడని, అలాగే దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నవాడు అని మనం 3 విషయాలను చూసాం. మరి ఈ దినాన 7వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకున్నాం. 7వ అధ్యాయం 14 వచనం, మా రాజ్యమందుండి ఇశ్రాయేలులోను వారి యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణముకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. ఈడ మరొక మాట మనం ఏం చూస్తూ ఉన్నామంటే రాజు యొక్క అనుగ్రహాన్ని పొందిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. రాజుగారు అనుమతిస్తూ ఉన్నాడు. ఎలాంటి అనుమతి అంటే 7వ అధ్యాయంలోనే 27వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహించేసినందున మన పితరుల దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునగాక. నా దేవుడని యెహోవాస్తము నా తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. అంటే దేవుడు ఇక్కడ రాజుల యొక్క హృదయాలను, మంత్రుల యొక్క హృదయాలను ఎలా ఉంచాడంటే ఎజ్రా పట్ల దయను చూపించేవారుగా, వారి దయను చూపించే మనస్సుని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎస్తేరు చూడగానే దయ కలిగినది అని వ్రాయబడుతుంది. మరి అంత మునుపు చాలామంది కన్యలు వస్తీ స్థానంలో రాణిగా ఉండటం కొరకు వెళ్ళారు ఆ యొక్క రాజు ముందుకి, రాజుతో పాటు ఉన్న ఆ సంస్థానంలో ఉన్న అధిపతుల ముందుకి. కానీ ఎవరు కూడా ఎవరి మీద కూడా వారికి దయ పుట్టలే. కానీ ఎస్తేరు అక్కడ వెళ్ళగానే రాజుగారికి దయ కలిగిందంట. ఆయనకు ఒక్కడికి మనసులో దయ కలిగితే ఆమె నచ్చితే ఓకే అనవచ్చు. కానీ ఆడు రాయబడిన మాట ఏంటంటే మిగిలిన వారందరికీ కూడా దయ కలిగిందంట ఆమెను చూడగానే. అంటే మనుషుల దయ మనకెంతో అవసరమైనది. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు మనుషుల దయ మన మీద ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లెను అని వ్రాయబడింది. కనుక మనం దేవుని దయలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనుషుల దయ మన మీద ఉంటుంది. మరి దేవుని దయ ఎప్పుడు ఉంటుంది మన మీద? దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు. మనం ఏం చేస్తామంటే దేవునితో నడవం, కానీ దేవుని దయ కావాలని కోరుకుంటాం. కానీ ఎజ్రా దేవుని యొక్క దయ కొరకై దేవునితో నడిచాడు. ఆయన రాజుగారి దయ కొరకు, రాజుగారి మెప్పు కొరకు, రాజుగారి సహాయం కొరకు కోరలా. దేవుని సహాయాన్ని కోరాడు, దేవుని కృపను కోరాడు, దేవుని యొక్క సన్నిధిని కోరాడు, దేవుని యొక్క తోడును కోరాడు. అందుకని ఇప్పుడు దేవుని యొక్క దయ ఆయన మీద ఉన్నది కనుక ఇప్పుడు ఎవరు దయ కలిగింది? మనుషుల యొక్క దయ కూడా అతని మీదకి వచ్చింది. అందుకని రాజుగారు ఏమంటున్నాడు? నీతో పాటు ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళాలని అంటున్నాడు. అలాగే అతనికి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా తీసుకోమన్నాడు. ధనాగారం నుండి కానీ,
అలా వస్తువులు కానీ ఏది కావాలంటే, అలాగే మంత్రులు కూడా అదే మాట చెప్పారు. రాజుగారితో పాటు మంత్రులు కూడా దయగలిగింది ఎజ్రాను పంపేటానికి, ఎజ్రాతో పాటు అనేక మందిని పంపించడానికి ఆ దయగలిగింది. కనుక మనం మనుషుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం కలిగి ఉండాలి అని ఈ యొక్క ఎజ్రా జీవితం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 26వ వచనంలో వ్రాయబడుతూ ఉన్నది కదా, నీ దేవుని ధర్మశాస్త్రమును కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వారికి విధింపవలెను. ఇక్కడ మరి ఒక అధికారాన్ని ఇస్తా ఉన్నాడు ఎజ్రాకి. మన పైన చదివితే ఒకవేళ ఎవరైనా సరే నీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దూషించినా, వ్యతిరేకించినా, లేకపోతే నీ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా, ఆ చట్టానికి వ్యతిరేకంగా వారు చేసినా అలాంటి వారికి నువ్వు శిక్ష విధించవచ్చు. ఎలాంటి శిక్ష? చంపేయచ్చు, లేదా దేశ బహిష్కరణ చేయొచ్చు, లేకపోతే జైల్లో వేయొచ్చు, లేదా వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా నువ్వు జప్తు చేసేయచ్చు అని దేవుడు రాజు ఈ యొక్క ఎజ్రాకి అధికారాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఈ పరిశుద్ధ దినాన మనము దేవునితో నడిచినప్పుడు దేవుడు మనకి గొప్ప అధికారాన్ని ఇస్తాడు. అధికారుల నుండి కూడా అధికారాన్ని మనకు అనుగ్రహించగలిగిన వాడు. ఎందుకంటే అధికారులను నియమించిన వాడు ఆయన. ఈ లోకంలో ఉన్న అధికారులను ఏర్పాటు చేసిన ఆయన. కనుక ఈ రాజుగారు అధికారిగానే ఉన్నాడు. కానీ ఈ దినాన ఎజ్రా ఒక సామాన్యమైన మానవుడు, ఎజ్రా ఒక యూదుడు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో అతడు వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని చదవటం, వాక్యం ద్వారా నడవటం ద్వారా అతడు రాజుగారి యొక్క దైక పాత్రుడు అవటమే కాదు, రాజుగారు ఆయనకు అధికారాన్ని ఇస్తున్నారు. నువ్వేం చేయాలనుకుంటూ వచ్చేయన్నాడు. మనం ఈ లోకంలో ఏం చేస్తాం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతులాడతాం. లేకపోతే ఎమ్మెల్యేని కలవాలంటే ఎవరు నన్ను అపాయింట్మెంట్ కోసం ఎవరన్నా మనకు రికమెండేషన్ చేయాలి, మనకు తెలిసిన పెద్దలు. లేదా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్, లేకపోతే ఎంపీ గారి రికమెండేషన్, లేకపోతే మనకన్నా గొప్ప అధికారం కలిగిన వారితో వెళ్ళాలి. కానీ నువ్వు సామాన్యమైన వ్యక్తి కూడా నువ్వు ఒక ఉన్నతమైన అధికారిని కలవాలి అంటే నీకు దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ వస్తారు. నువ్వు వెళ్ళగానే నీకు అనుమతిస్తారు, నిన్ను రమ్మని అంటారు, నీకు కావాల్సింది ఏంటో అని అడుగుతారు, నీ అవసరత తీరుస్తారు. ఎలాంటి అధికారులకైనా దేవుడు నీకు మేలు చేయగలిగిన వాడు. ఎలాంటి అధికారుల హృదయాన్నైనా నీ దేవుడు మార్చగలిగిన వాడు. ఎందుకంటే ఆ అధికారం అనేది ఆయన చేతిలో ఉన్నది. దర్యావేషు కాలంలో మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆయన ఇదంతా కూడా నా ద్వారానే కదా జరిగింది అని అనుకున్నప్పుడు ఏమైంది? దానియేలు పుస్తకంలో ఆ రాజుగారి గురించి, నెబుకద్నెజరు అనే రాజు గురించి మనం చదివితే చూస్తాం కదా, అతడు గర్వించిన వాడు రావటం ద్వారా దేవుడు అతని అధికారాన్ని తీసేశాడు. అలాగే ఇంకొక ఆయన ఏం చేశాడు? నేనే గొప్పవాడిని, నేనే దేవుడిని అనుకున్నట్లు భావించి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకొచ్చి అందులో ముందు పోసుకొని తాగుతూ ఉంటే దేవుడు ఆ క్షణంలోనే అతడు తీర్పు తెచ్చాడు. ఆ తీర్పు ద్వారా ఏమయ్యాడో అక్కడికక్కడే ఆయన చనిపోవడం జరిగింది. సో బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అధికారులను తీసేసే అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అలాగే ఏ అధికారం ఉంచాలో ఆయన ఎరిగినటువంటి వాడు. ఈ రోజున ఒకవేళ నీవు ఈ లోకంలో అధికారులు నాకు అండగా ఉన్నారనుకుంటావేమో, ఒకవేళ ఆ అధికారుల అండ ఒక సెకండ్లో దేవుడు వారి నుండి తీసివేయగలుగుతాడు అధికారాన్ని. కానీ నీవు దేవుని మీద ఆధారపడితే నువ్వు కావాల్సింది నువ్వు పొందుకోగలుగుతావు. కనుక ఎజ్రా జీవితాన్ని మనం చూసినప్పుడు ఎజ్రా గొప్పవాడు. ఎజ్రా ఎంత గొప్ప ప్రార్థనాపరుడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థనా జీవితం, ఆయన వాక్యాన్ని ధ్యానించిన ఆ జీవితం, వాక్యానుసారంగా నడిచిన జీవితం మనుషుల దయను పొందుకునేలాగా, దేవుని దయను పొందుకునేలాగా, అలాగే మరి రాజు యొక్క అధికారాన్ని పొందుకొని శిక్షించే ఆ అధికారం రాజు శిక్షించాలి, కానీ రాజు ఈయనకి అప్పగించాడు ఆ శిక్షణ కూడా అమలు చేయటం. మరి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎజ్రా పొందుకున్నాడు. ఈ రోజున అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే నీవు దేవుని వాక్యాన్ని చదువు, నీవు కూడా ప్రార్థించే. ఎజ్రా లాంటి ప్రార్థన అనుభవం, ఎజ్రా లాంటి వాక్యపు అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నీ మహోన్నత నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను.
నీ వాక్యము మమ్మలను మా జీవితాలను కట్టుచున్నది. ఆయా ప్రార్థన మా పరిస్థితులను మారుస్తూ ఉన్నది. ఈ మా ప్రియబిడ్డలందరి యొక్క జీవితాలను నువ్వు స్థిరపరిచి ఆశీర్వదించి నీ దైహిక పాత్రలు చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడైంది దీవించును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.